తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులను ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చుట్టూ చాలా విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. తాను మాట్లాడే మాటలకు అండ్ చేతలకు వచ్చేసరికి సంబంధమే ఉండకుండా పోతుంది. మొన్నటికి మన మహానాడులో తీర్మానం చేశారు, రాబోయే పార్టీ పదవుల్లో అయినా ఏ ఎన్నికల్లో అయినా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తాము అని ఘనంగా ప్రకటించి, మరి ఇప్పుడు 3 రాజ్యసభ స్థానాల్లో ఒకటి మహిళలకు ఎందుకు ఇవ్వలేదు? మాటలేమో ఘనంగా ఉంటాయి, చేతులేమో ఇలా ఉంటాయి అని చెప్పి ఈ విమర్శలు. అండ్ అదే సమయంలోనే దళితులకు ఒక్కసారి కూడా రాజ్యసభకు ఎందుకు పంపరు? ప్రతిసారి వల్లరామయ్య గారికి ఇస్తామని చెప్పి ప్రకటించుకుంటూ అసలు ఎందుకు ఇవ్వరు? పైగా ఇచ్చే అవకాశం ఉన్నప్పుడేమో ఇవ్వరు, నిలబెట్టినా కనుక ఓడిపోతారు అనుకున్నప్పుడేమో ఆయనకు నామినేషన్ ఇస్తారు. అంటే ఇంతకుముందు 20 అప్పుడు ఉండే కదా, తెలుగుదేశం పార్టీకి బలం లేదు, ఆయన అభ్యర్థి నిలబెట్టారు. అప్పుడేమి డబ్బున్నోళ్ళనో లేకపోతే కార్పొరేట్లను పైరవీ కార్లను నిలబెట్టలేరు, ఎటు ఓడిపోతారు కదా. అప్పుడు వల్లరామయ్య గారిని నిలబెట్టారు, ఓడిపోయారు. ఇప్పుడు గెలుస్తారు కదా, ఇప్పుడు వల్లరామయ్య గారిని నిలబెట్టలేదు. డబ్బున్నోళ్ళను కార్పొరేట్లను పూర్తిగా అంటే ఇప్పుడు ముగ్గురు కూడా, ఇద్దరు డబ్బున్నోళ్ళు అటు జనసేన అభ్యర్థిని కూడా టీడీపీ అభ్యర్థిగానే చూస్తారు కాబట్టి వీళ్ళందరూ డబ్బున్నోళ్ళు. ఇంకా చింతకాయల విజయ్ అయితే పూర్తిగా నారా లోకేష్ గారు. మొత్తం మీద అయితే కంప్లీట్గా తన కోటరీలోని మనుషుల్ని రాజ్యసభకు పంపించారనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. అఫ్కోర్స్ భవిష్యత్తు నాయకుడిగా తానే ఉండబోతున్నారు కాబట్టి టీడీపీకి తన చేతిలోనే అందరూ ఉండాలనుకోవడం తప్పేమీ లేదు. బట్ ఈ నియామకాల విషయంలోనే విమర్శలు. మహిళలకు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదు? దళితులను ఎందుకు పట్టించుకోలేదు? గెలిచే అవకాశం ఉన్నప్పుడు వల్లరామయ్యకి ఇవ్వకుండా ఓడిపోయే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారు? ఇటువంటి ఎన్ని విమర్శలున్నాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి టాలెంటే అది, ముఖ్యమంత్రి గారి టాలెంట్. తన మాటలకు చేతలకు పొంతన ఉండదు. మాట్లాడి కాన్ఫిడెంట్గా మాట్లాడతారు అంటే అవి ఎదుటి వాళ్ళు అమలు చేయాలి అని. మరి తనేం అమలు చేస్తారా అంటే, తనకు నచ్చింది, తనకు కావాల్సింది అమలు చేసుకుంటూ పోతారు. మరి మహిళలని, దళితులని, వీళ్ళని, వాళ్ళని, ఇవన్నీ ఏంటివి అని అంటే అవన్నీ ఎదుటోళ్ళు ఫాలో అవ్వాలి. సార్ చెప్పడమే కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా దళితులను రాజ్యసభకు పంపించకపోవడం ఏంది? మొన్ననే చెప్పి మహిళలను అద్భుతంగా ప్రియారిటీ ఇస్తాం అద్భుతంగా అని చెప్పి అసలు మరి ముగ్గురు ఒకరికి ఇవ్వకపోవడం ఏంది? హైలైట్ మొన్న మహిళా బిల్లు సందర్భంగా అయితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో, దేశంలో అన్ని పార్టీలకు లేఖలు రాశారు. అంటే తన మహిళల మీద ఎంతో చిత్తశుద్ధితో నన్ను చూపించేకి. మరి తీరా ఇక్కడ ముగ్గురులో ఒకరికి వేయచ్చు కదా మహిళలకు. మళ్ళీ అట్లాంటివి ఉండవు. అదే చెప్పాను కదా, అదొక ఆర్ట్. అందరికీ ఆ విధంగా ఎగ్జిక్యూషన్ ఖచ్చితంగా రాదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి ఏమంటారు బ్రహ్మాండంగా విజనరీ తెలివితేటలు ఉన్న వాళ్ళకి ఇటువంటి కళలన్నీ కూడా అబ్బుతాయి.